దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఆదికాండం కాడ నుంచి వాక్యం చదువుతున్నాం కదా! మరి చాలామంది కూడా చూస్తున్నారు. దేవుడికి ఎన్నో వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. చాలామంది కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి. చాలా వందనాలండి. నాకైతే పెద్ద చదువు లేదు కానీ ఏదో ఒకటో రెండో నేను చదివాను అంతేనండి. అయినా కానీ నాకు బైబిల్ చదివే జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. మీరందరూ కూడా నాకు చదవటం రాదు. అందులో ఏమైనా తప్పులుంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయమని అడుగుతున్నాను. ఎందుకంటే చాలామంది దేవుని నమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు. చాలా వాక్యాలు పెడుతున్నారు. ఎంతో అందంగా నాకంటే చదువులు ఎంతమంది బోలెడుమంది ఉన్నారు. మీరు కూడా నాకు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదండి. ఎందుకంటే నేను మంచిగా చదువుతున్నానా లేదా, మంచిగా పెడుతున్నానా లేదా ఒక కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. వాక్యం చదువుకుందాం. ఆదికాండం మొదటి అధ్యాయం 20 వచనం కానీ చదువుకుందామండి. దేవుడు జీవం కలిగి చలించు వాటి జలములు సమృద్ధిగా పుట్టించెను గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములో వాటి ప్రతి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన ఆ మహామత్స్యములను జీవం కలిగి చలించి వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రం జలంలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. ఆ అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. చూసారండి, దేవుడు మనుషుల్ని ఎలాగా అభివృద్ధి పొందండి మీరని ఎలాగైతే మనుషుల్ని దీవించాడో మరి అలాగే ఆ సముద్రములో చేపలని సృష్టించి ఆయన నోటమాట ద్వారాగా మీరు ఈ సముద్రం జలాల్లో అభివృద్ధి పొంది జీవించండి, ఫలించండి అని చేపలను కూడా ఆయన దీవించాడు. అలాగే ఆకాశ పక్షులను కూడా మీరు ఫలించిన భూమి మీద అభివృద్ధి పొందండి అని ఆశీర్వదించాడంటండి. అంతేగా ఆయన వాటికి ఆకాశ పక్షులకి గూళ్ళు లేకపోయినా, ఆహారం లేకపోయినా మరి వాటికి అన్నిటికి కూడా దేవుడే అందుకే సమృద్ధమైన ఆహారం ప్రతి జంతువులు ప్రతి పక్షులను కూడా ఆయన 5వ దినమున చేస్తాడండి. ఎంత గొప్ప దేవుడు కదండి. నిజంగా ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనకి ఆహారం కిందే సిద్ధపరిచాడు. అయినా వాటిని కూడా ఆయన దీవించాడండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్.